రుణం తీర్చుకోలేను ఏ జన్మకు. అంటే ప్రకృతి మన తల్లితో సమానం. అందరూ తల్లులు ఉన్నారు కాబట్టి తల్లి కోసం ఒక్క 2 విషయాలు మనం చెప్పుకుందాం. ఒక గ్రామంలో ఒక వృద్ధురాలు, ఆ వృద్ధురాలికి ఆ కొడుకు ఏం చేశాడంట, అనాథాశ్రమంలో జాయిన్ చేశాడంట. కొడుకు చేస్తూ ఉండగా ప్రతి నెల 1వ తేదీన ఆ ఆశ్రమానికి వెళ్ళి పెన్షన్ ఆవిడకి అందేటప్పుడు మరుక్షణమే ఆ పెన్షన్ తీసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేస్తుంటాడు. అలాగా కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత సడన్ గా ఆ తల్లి ఆ నెల మధ్యలో ఆ అబ్బాయి కబురు పెట్టిందంట, ఒకసారి మా బాబుని చూడాలనుకుంటున్నాను పిలవండి అనేసి. అయితే అక్కడ ఉండే వాళ్ళు అడిగారంట సంరక్షకులు, ఎలాగ ప్రతి నెల 1వ తేదీన వస్తున్నాడు కదా, మధ్యలో ఎందుకమ్మా కబురు పెట్టమంటే, లేదు నేను చూడాలని కోరుకుంది, ఒకసారి అబ్బాయికి కబురు పెట్టండి అయితే అబ్బాయికి కబురు పంపించారు. అబ్బాయి వచ్చాడు. తల్లి అనారోగ్యంతో బాధపడుతుంది, లేగలేని పరిస్థితి. ఆ టైంలో తల్లి దగ్గరికి అబ్బాయి వచ్చాడు. తల్లి దగ్గర కూర్చుంటే, ఎందుకమ్మా ఇంక వారం రోజులు ఉంది కదా పెన్షన్ అందడానికి 1వ తేదీ, ఇప్పుడే ఎందుకు నాకు కబురు పెట్టామని తల్లిని అడిగితే, తల్లి పక్కన కూర్చోబెట్టుకొని ఏనంగా ధ్యానంగా బాధతో కొడుకుతో మాట్లాడసాగిందంట. ఏటా మాటలంటే, నాయనా నువ్వు 1వ తేదీకి వస్తున్నావు వెళ్తున్నావు సంతోషమే, కానీ ఇక్కడ కొన్ని విషయాలు నీకు చెప్పాలనుకున్నాను, దయచేసి విను అన్నానంట. సరేనమ్మా చెప్పని చిరాగ్గా కొడుకు వినసాగాడు. ఏంటంటే మొట్టమొదట ఆ తల్లి ఉండే అనాథ ఆశ్రమంలో ఫ్యాన్లు కూడా ఏమీ లేకుండా ఇబ్బంది పడుతున్న సందర్భాన్ని తల్లి వివరించింది కొడుక్కి. నాయన ఒక్క ఫ్యాన్ కూడా ఇందులో లేదు, చాలా ఇబ్బందులతో ఎంతవరకు గడిపాము, ఖచ్చితంగా నువ్వు ఫ్యాన్ వేయించు అని చెప్పిందంట. అయితే ఇప్పుడు నేను ఎందుకు ఫ్యాన్ వేయించాలి, నాకేంటి అవసరము, ఎంతవరకు ఎంతో మంది ఉన్నారు కదా, అందరికి లేని బాధ నీకేంటి అని చెప్పేసి ఆ కొడుకు అడిగితే, ఆ తల్లి అప్పుడు చెప్పిందంట, నేను మరో కొద్ది గంటల్లో లేదు రోజుల్లో నేను కాలం చేస్తా, కానీ నాలాంటి బాధ నువ్వు పడకూడదురా నాన్న, నీకు ఇదే పరిస్థితి వస్తే ఇలాంటి ఒక్కలో ఇలాంటి దోమల్లో నువ్వు బ్రతకడం చాలా కష్టం కదా, అది తలుసుకుంటేనే నాకు కళ్ళంటి నీళ్ళు జారుతున్నాయి, కనుక ఇటువంటి బాధ నువ్వు పడకూడదని చెప్తున్నాను అని చెప్పి తల్లి ఏడుస్తూ చెప్పిందంట. అంటే తల్లి యొక్క ఆలోచన ఏంటంటే, నాకు నువ్వు ఎలా అయితే అనాథాశ్రమంలో జాయిన్ చేశావో, రేపు భవిష్యత్తులో నీకు కూడా నీ పిల్లలు అలా చేస్తే నాలాంటి కష్టం నువ్వు పడకూడదని ఒక ప్రేమ, అంత ఇబ్బంది పెట్టిన తల్లి ప్రేమ అనేది కొడుకు మీద ఏ మాత్రం కూడా తగ్గలే. ఆవిడ కాలం వెళ్ళిపోయింది, ఆ ఇబ్బందులు పడుతున్నప్పుడు కూడా తండ్రి అంటే తన యొక్క బిడ్డ కూడా రేపు ఆ పరిస్థితి వస్తుందేమో ఒక తపన